హాస్పిటల్ దగ్గర ఉన్నామండి. ఇక్కడ ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్ మనకు ఉంది. ఇక్కడ తలుపులు తీసి ఉంచడంతో చాలామంది ఈ సైకిల్ 2 వీలర్ పార్కింగ్ అయితే మాత్రం బయట వాళ్ళు కూడా వాళ్ళ వెహికల్స్ ఇక్కడ పార్క్ చేయడం మనం గమనిస్తూ ఉన్నాం. అలానే ఆటో రిక్షాలు కూడా ఇక్కడ పేషెంట్లు అని చెప్పేసి ఒకళ్ళిద్దరిని ఎక్కించుకొచ్చేసి లోపల పార్క్ చేసుకొని బయటికి వెళ్ళిపోతున్నారు. ఇది ఒక పార్కింగ్ ఏరియా లాగా హాస్పిటల్ని వాడతాం ఇవాళ మనకు కనపడతా ఉంది. దానివల్ల మనకి ఇక్కడైతే మాత్రం సెక్యూరిటీ కల్పించలేని స్టేజ్. పేషెంట్కి సంబంధం లేని వాళ్ళు, హాస్పిటల్కి సంబంధం లేని వాళ్ళు ఇక్కడ ఎంతమంది అంటే దాదాపు 30-40 మంది వ్యక్తులు ఇక్కడ వచ్చి తాగి పడుకొని ఈ హాస్పిటల్ ఫ్రెండ్స్ నిద్రపోతున్నారంటే మనం ఎలా మనకి పేషెంట్లకి సెక్యూరిటీ ఇవ్వగలమో మనం ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. అలానే సైకిల్ స్టాండ్ వాళ్ళకు కూడా మనం వెంటనే వాళ్ళకు కూడా నోటీస్ ఇవ్వండమ్మా. బయట నుంచి వచ్చే వాళ్ళకి పార్కింగ్ ప్రొవైడ్ చేయడం అనేది చాలా దారుణం. అలాంటిది ఇవ్వకూడదు. అలానే ఆటో రిక్షాలు కూడా ఇక్కడ పార్కింగ్ పెట్టకూడదు. అంబులెన్స్లు కూడా వెంటనే వెళ్లకుండా ఇక్కడ దాదాపు 5-6 అంబులెన్సెస్ ఇక్కడ పెట్టేసేసి ఇది పార్కింగ్ ఏరియా లాగా 108 కూడా ఇక్కడ పార్క్ చేస్తున్నారు. పేషెంట్ ఎవరిని ఉంటే వెంటనే షిఫ్ట్ చేసి వాళ్ళు బయటికి వెళ్ళాల్సిన అవసరం ఉంది. ఇక్కడ ఉండకూడదు. వాళ్ళు ఇక్కడికి వచ్చి గుట్కాలు తింటాం, ఇక్కడంతా కూడా అన్హెల్దీ అట్మాస్ఫియర్ క్రియేట్ జరుగుతూ ఉంది. అందుకని మనం వాళ్ళ నుంచి స్ట్రిక్ట్ వార్నింగ్ కూడా జరుగుతుంది. 10-11 తర్వాత తలుపులు మూసించి అవసరమైన మేరకు పేషెంట్ ఎవరిని వస్తే వాళ్ళను పేషెంట్ ఉన్నారో లేదో చూసుకొని అంబులెన్స్లో పేషెంట్ ఉంటే వాళ్ళని లోపల పంపించడం. అలానే ఆటోలో ఉంటే మాత్రం స్ట్రెచర్లు కావాలంటే స్ట్రెచర్లు, వీల్ చైర్లు